ఇక ఈ నెల 22న మంత్రి నారా లోకేష్ గారు కడప జిల్లాకు రానున్నారు. సోలార్ పవర్ హబ్గా జిల్లా రూపాంతరం చెందుతున్న వేళ లీజు ప్రాతిపదికన భూములిచ్చిన రైతులకు లభించిన పరిహారంపై క్షేత్రస్థాయిలో ఎలాంటి స్పందన ఉంది, అదాని ప్రాజెక్టు పురోగతి ఎలా ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. సౌర విద్యుత్తుతో విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి దానికి సంబంధించి కడప జిల్లాను ఒక సోలార్ యొక్క హబ్బుగా తయారు చేసేటువంటి పరిస్థితిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ సోలార్ విద్యుత్తుకు సంబంధించి బీడు భూముల్లో ఇటు కొండాపురం మండలంలో బీడు భూముల్లో ఉండేటటువంటి దాదాపు 1500 ఎకరాల్లో ఏదైతే ఈ సోలార్ విద్యుత్ పనులకు సంబంధించినటువంటి పనులు సెల్ సంస్థ చేసినటువంటి దాదాపు 1700 కోట్లతో ఈ 300 మెగావాట్లకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో రేపు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దీన్ని ప్రారంభించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే అలాగే ఈ రోజు కూడా కడప జిల్లాకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. రేపు రెండో రోజు ప్రోగ్రాం సంబంధించి రేపు నారా లోకేష్ దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తి అయినటువంటి నేపథ్యంలో ప్రారంభానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో దీన్ని ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెద్దమూడి మండలంలో ఉన్నటువంటి కొండ సింకేశ్వర్ల గ్రామంలో కూడా దాదాపు 15 కోట్లతో అక్కడ కూడా 300 మెగావాట్లకు సంబంధించి సెల్ సంస్థ నిర్మించినటువంటి ఆ 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలోనే టీకోడూరులో జరిగేటువంటి ఆ ప్రారంభోత్సవం దగ్గరనే దాన్ని కూడా వర్చువల్ గా ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 సోలార్ ప్లాంట్లకు సంబంధించి దాదాపు సెల్ సంస్థ నిర్మించినటువంటి 600 మెగావాట్లకు సంబంధించి నిర్మాణాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలోనే అందుకు సంబంధించి అంటే సోలార్ పంకల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ సబ్స్టేషన్ కు అందించి అక్కడ అనుసంధానం చేసి అక్కడ నుంచి గ్రిడ్ కు అనుసంధానం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సోలార్ ప్రాజెక్టు సంబంధించినటువంటి బీడు భూముల్లో జగతికి విద్యుత్ అందించేటువంటి నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి సోలార్ సమస్యకు సంబంధించి రైతుల దగ్గర నుంచి బీడు భూములు ఏవైతే ఉన్నాయో అంటే సాగుకు పనికి రానటువంటి భూముల్లో ఎకరాకు 30,000 చొప్పున 29 సంవత్సరాలకు రైతులతో ఒప్పందం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బోర్డు భూముల్లో నిర్మాణం చేపట్టినటువంటి సెల్ సంస్థ నిర్మాణం చేసినటువంటి 300 మెగావాట్లతో పాటు అటు పెద్దముంటే అలాగే ఆధార్ సంస్థకు సంబంధించినటువంటి ఇదే సోలార్ ప్లాంట్ అంటే అలాగే కొండాపురం మండలంలో ఉన్నటువంటి బొమ్మేపల్లి వద్ద కావచ్చు పెద్దమూడెం మండలంలోనే ఏదైతే అనుకొని ఉన్నటువంటి మైలవరం మండలంలో ఉన్నటువంటి రామచంద్రపల్లె తలమంచిపట్లము ఈ ప్రాంతాల్లో కూడా ఆదాని సంస్థ నిర్మించేటటువంటి దాదాపు 1000 మెగావాట్లకు సంబంధించి 5,000 కోట్లతో ఇదే సోలార్ ప్లాంట్లకు సంబంధించినటువంటి పనులు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. అవి కూడా తొందరలో పూర్తి చేసినట్లయితే అటు జమ్మలమడుగు నియోజకవర్గంలో దాదాపు 600 మెగావాట్లతో పాటు ఈ 1000 మెగావాట్లు దాదాపు 1600 మెగావాట్లు సోలార్ పవర్ ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణం పూర్తి సోలార్ విద్యుత్తును అందించేటువంటి పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే నిర్మాణ పనులతో పాటు పూర్తయినటువంటి పనులను కూడా మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి రేపు ఈ సోలార్ సంబంధించినటువంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నటువంటి పనులు పూర్తి చేసేటువంటి వాటిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. అలాగే గడ్డికోట బ్యాక్ వాటర్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే సోలార్ పవర్ ప్రాజెక్టు కూడా తొందరలో దానికి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి చేసేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికి నిర్మాణంలో ఉన్నటువంటి ఆదానికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు కూడా తొందరలో పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే కడప జిల్లా ఒక సోలార్ హబ్ గా తయారయ్యే పరిస్థితి ఉంది. అలాగే సోలార్ హబ్ కు సంబంధించినటువంటి ప్రతి ఆధార సంస్థ కావచ్చు శీల సంస్థకు సంబంధించినటువంటి పనులన్నీ సోలార్ సంబంధించినటువంటి కావచ్చు అలాగే బ్యాక్ వాటర్ గడ్డికోట బ్యాక్ వాటర్ సంబంధించి నిర్మాణ దశలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టు కావచ్చు ఈ 2 పూర్తయినట్లయితే కడప జిల్లాలో జమ్మలమడుగు సోలార్ హబ్ గా తయారయ్యేటువంటి పరిస్థితి. అయితే రేపు జరిగేటటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఐటీ శాఖ మంత్రికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సంబంధించిన అధికారులు పూర్తి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రేపు ఉదయము కొండాపురం మండలంలో టీకోటలో ఏర్పాటు చేసినటువంటి సోలార్ పవర్ ప్రారంభించడంతో పాటు తాళపొద్దుటూరులో కార్యకర్తలకు సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ కూడా రేపు ఐటీ శాఖ మంత్రి జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకు సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి జిల్లాలో ఉండేటటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చే వినతులు కూడా రేపు స్వీకరించేటువంటి పరిస్థితి. అయితే జిల్లా పైన అటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అటు ఐటీకి సంబంధించినటువంటి నారా లోకేష్ కూడా ఏదైతే ఒక గతంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి ఉన్నటువంటి హవాను మరోసారి కొనసాగించేటువంటి నేపథ్యంలోనే జిల్లా పైన ఇద్దరు కూడా అటు ఐటీ శాఖ మంత్రి లోకేష్ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు దృష్టి పెట్టినారని చెప్పుకోవచ్చు.
అంటే అభివృద్ధి పనులతో పాటు కార్యకర్తలకు అభివృద్ధికి సంబంధించినటువంటి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ప్రజల్లోకి అవగాహన కల్పించాలా, నెక్స్ట్ జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, రైట్ సుబ్బారెడ్డి. కావచ్చు, దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కూడా రైట్ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.